Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం ఓ నేతన్నను బలి తీసుకుంది. బతుకంతా ఎదురీత, బతుకునివ్వని చేనేత, జీవితమంతా పోరాటం, జీవనం కోసం ఆరాటం, కడుపు నింపని కష్టం, కట్టుకున్న భార్యను పోషించలేని కష్టం. ఇన్ని కష్టాలతో వేగలేక ఓ నేత కార్మికుడు నూలు దారాన్నే ఉరితాడుగా పేనుకొని ఉరివేసుకొని తనువు చాలించాడు. సిరిసిల్ల శివారులోని రాజీవ్ నగర్లో శనివారం ఇంట్లోనే ఉరివేసుకొని సిరిపురం లక్ష్మీనారాయణ అనే నేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. లక్ష్మీనారాయణ మృతదేహానికి నివాళులర్పించిన బండి సంజయ్ ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూస్తే బాధేస్తుందని, కుటుంబాన్ని పోషించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం కలిసివేసిందన్నారు. వస్త్ర పరిశ్రమలు మూతపడి నెలలు గడుస్తున్నా పట్టించుకోరా అని తినడానికి తిండి లేక నేతన్నలు చస్తున్నా చలించకుండా పాలకులు రాజకీయాలకే పరిమితమవుతున్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. శనివారం సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీనారాయణ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులకు 1,00,000 ఆర్థిక సాయాన్ని అందించారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న లక్ష్మీనారాయణ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమలు మూతపడి నెలలు గడుస్తున్నా పట్టించుకోరా, తినడానికి తిండి లేక నేతన్నలు చస్తున్నా చెలించరా, ఆదుకోవాల్సిన పాలకులు రాజకీయాలకే పరిమితమవుతారా అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ నెల 10వ తేదీన సిరిసిల్లలో బండి సంజయ్ నేతన్న దీక్ష చేపట్టనున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు ఈ దీక్ష చేయాలని నిర్ణయించినట్లుగా సంజయ్ తెలిపారు. సిరిసిల్లలో ఉపాధి లేక నేత కార్మికుడు రాజీవ్ నగర్లో సిరిపురం లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం వచ్చింది. ఈ ఆత్మహత్యలకు, వీళ్ళ పేదరికానికి, వీళ్ళ బతుకులు నాశనం కావడానికి కారకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం పోయినసారి పెండింగ్ బిల్స్ ఇస్తే ఆ 250 కోట్లు ఇస్తున్న బతుకు వచ్చింది. కాబట్టి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. మీకండగా నేతన్నల కండగా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఫైట్ చేస్తాం. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ నెల 10వ తారీఖు నాడు, ఈ నెల ఉగాది తెల్లారి 10వ తారీఖు నాడు మొన్న రైతు దీక్ష ఏ విధంగా చేస్తామో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, నేతన్నలు పడుతున్న కష్టాలు సమాజానికి చెప్పడానికి, వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అండగా ఉందని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి ఈ నెల 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ దీక్ష చేయబోతున్నది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.